అనవసరమైన భయాలు, ఆందోళనలు, అనుమానాలు పెట్టుకుని మళ్ళీ మళ్ళీ ఇలా కట్టకట్టుకుని వచ్చి దరిద్రపు ఏడుపులు ఏడవకండి. సాకేత్, డోంట్ టాక్. ఈ ఫిష్ మార్కెట్ బిహేవియర్ నాకు నచ్చదు. నాన్న సాకేత్, ముందు వీళ్ళని పంపించేయగరండి, నేను తిరిగి వచ్చాక మాట్లాడతాను. విన్నారుగా? వాడి మనసు ఎంతగానో నలిగిపోతే గాని అలా మాట్లాడ్డు. చేతులు కాలేక ఆకుల కోసం తడుముకోవటం కాదు. వాడిప్పుడు నేను మాట్లాడినా మాట్లాడే స్థితిలో లేడు. వెళ్ళండి, నేను వాడికి తర్వాత నచ్చ చెప్తానులే. భయం భయం అంటూ మళ్ళీ వచ్చి అవమానించకండి. పెళ్లి గురించి అసలు మీరు దిగులేం పడక్కర్లేదు, సరేనా? వెళ్ళండి. సంతోషం అమ్మా. వస్తాం బావగారు. మంచిదే, లేవండి, జాగ్రత్త. వీడు స్ట్రాంగ్ డోసే ఇచ్చినట్టున్నాడు, లేకపోతే కట్టకట్టుకుని కాళ్ల బేరానికి రారు. మొత్తానికి నా మనవడు అనిపించావురా. అక్క, ఏంటక్క ఇది? మా అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా కుమిలిపోతే ఎలా? ఊరుకో అక్క. ఆయన అమ్మమ్మ గారు నాన్నకు మాటిచ్చారు కదా, ఏం కాదులే. నేను పెళ్ళి ఆగిపోతుందని బాధపడటం లేదు. తప్పు చేశానని ఒప్పుకున్నాను. అయినా సాకేత్ ఎందుకంత సీరియస్ గా ఉన్నారో అర్థం కావడం లేదు. బావ కోపం ఎంతసేపు ఉండదు. నేను సర్ది చెప్తానన్నదానివి నువ్వెందుకు ఇలా కుమిలిపోతున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నానే. నాన్నని ఓదార్చడానికి అలా అన్నాను, కానీ నాకు ధైర్యం చాలడం లేదు. చేసిన తప్పుని ఎలా సవరించుకోవాలో అర్థం కావడం లేదు. నువ్వు ధైర్యం తెచ్చుకోకపోతే ఇంట్లో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరక్క. రా అక్క, ప్లీజ్ అక్క. స్వర్ణ, ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఆలోచించుకోనివ్వు ప్లీజ్. None of your business. Keep quiet. ఇది మా
ఫ్యామిలీ మ్యాచ్. అవుట్ సైడర్వి అవుట్ సైడర్ లాగే ఉండు. ఏదో అయిందిలే, నిన్నేం మాట్లాడుతుంటున్నాను కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. హలో రఘురామ్ గారు, నేను స్వర్ణని. చెప్పు స్వర్ణ. మా నాన్న అమ్మమ్మ గారింటికి వెళ్లారు. అనుకున్నాను వారు అక్కడికే వెళ్ళుంటారనుకున్నా. లక్ష్మి ఆంటీకి ఫోన్ చేస్తే వారు వచ్చారని, తర్వాత మీరు వెళ్ళారని తెలిసింది. సారీ రఘురామ్ గారు, మార్నింగ్ జరిగిన దానికి ఫీల్ అవుతున్నారా? నా ఫీలింగ్ పక్కన పెట్టండి. సీత గారు ఎలా ఉన్నారు? ఆ విషయం చెప్పాలనే ఫోన్ చేశాను. ఏంటండి? అక్క కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఎంత చెప్పినా వినటం లేదు. తప్పు చేశానని బాధపడుతోంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. స్వర్ణ, అయితే ఒక పని చేయి. వెంటనే రేడియో ఆన్ చేయి. రేడియోనా? ఎందుకు? చెప్పింది చేయి స్వర్ణ. సరే. మనసుకి కష్టం దగ్గరైనప్పుడు మనం ధైర్యానికి దగ్గర కావాలి. ఎవరో ఓదార్స్తే దుఃఖం వస్తుంది. మనల్ని మనం ఓదార్చుకోగలిగితేనే సమస్య నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది. కుమిలిపోవడం, కృంగిపోవడం పిరికివాళ్ల లక్షణం. మీకోసం మంచి సాంగ్ ప్లే చేస్తాను. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి కావాలని. ఏంటమ్మా? అమ్మ అని పిలుస్తూ అమ్మని ఏడిపించడం తప్పు కదా నాన్న? అమ్మ కళ్ళు చెమ్మగిల్లకూడదనే తపనతోనే అక్కడికి వెళ్ళానమ్మా. అది నేను తప్పు అనుకోవడం లేదమ్మా. ఏది తప్పో ఏది ఒప్పో అర్థం కావడం లేదు నాన్న. నాకు ఒక్కొక్కసారి జీవితం మీదే విరక్తి కలుగుతుంది. అమ్మా, సీత, అనారోగ్యంతో ఉన్న మీరు ఇవాళ నేను కన్నీళ్లు పెట్టకూడదని మీరు కన్నీళ్లు పెడుతూ ఎవరికి చెప్పకుండా వెళ్ళి మమ్మల్ని అందరినీ ఎంత భయపెట్టేశారో తెలుసా నాన్న? అమ్మా, నాన్న, అమ్మమ్మ గారు మాటిచ్చారు. అమ్మగా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, ఇస్తారా?
నీ మాట కాదంటానమ్మా. అడుగు తల్లి. అలా అయితే ఇంకెప్పుడు మాకెవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు కదా నాన్న. వెళ్ళనని నాకు మాట ఇవ్వు నాన్న. అలాగేనమ్మా. మిమ్మల్ని బాధ పెట్టే పని ఎప్పుడూ చేయను. నా ఆలోచన అంతా ఎప్పుడెప్పుడు నీ పెళ్లి చూద్దామనే తొందరతోనే తప్పు దొరికిపోయింది తల్లి. నన్ను క్షమించు. ప్లీజ్ నాన్న, మీరు ఆ మాట అనొద్దు. అమ్మా, నేను కాస్త బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికక్కా? వచ్చాక చెప్తానులే. ఎక్కడికో చెప్తే కాస్త ధైర్యంగా ఉంటాం కదమ్మా. నేనేమి పిరికిదాన్ని కాదమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. నాన్న, వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. ఎక్కడికి వెళ్తుంది? సాకేత్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీతో మాట్లాడడానికే. నేను విందల్చుకోలేదు. అలా అంటే ఎలా సాకేత్? నీ అనిపించుకున్న సీతని, నా కష్టం, సుఖం, బాధ, ఆనందం ఏదైనా మీతోనే కదా నేను షేర్ చేసుకోగలిగేది. అందుకేనా చీటింగ్ లో కూడా నన్ను పార్ట్నర్ని చేశావు? గ్రానీ దగ్గర ఫోన్లు చేశావు. మీ అమ్మా నాన్న నువ్వు ఇంటికొచ్చి చేసిన నాన్సెన్స్ సరిపోలేదా? మళ్ళీ ఇక్కడికి వచ్చావు. దయచేసి ఆ మాట మరొకసారి అనొద్దు సాకేత్. సెంటిమెంట్ కి భయపడి నేను మీతో అలా చెప్పాల్సి వచ్చింది. మీరు నాన్సెన్స్ అనేది నాన్సెన్స్ కాదు, మా వీక్నెస్. ఎప్పుడు మీలో అంత ఆవేశం చూడని మా నాన్న మన ఫ్యూచర్ కి అది ఆటంకం కలిగిస్తుందేమోనన్న భయంతో చేసిన పని. జరిగిన పొరపాటుకు సారీ చెప్దామనే వచ్చాను. నీకు సారీ అనేయటం బాగా అలవాటైపోయింది, కానీ యాక్సెప్ట్ చేయటం నాకు ఇంకా అలవాటు కాలేదు. నా టైం వేస్ట్ చేయకుండా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను చెప్పేది పూర్తిగా విని నన్ను అర్థం చేసుకునేదాకా నేను వెనక్కి తిరిగి వెళ్ళను. మొండితనంగా ప్రవర్తించి నన్ను ఇరిటేట్ చేయకు, చీప్ గా బిహేవ్ చేయకు. కాస్త డీసెన్సీ, డిగ్నిటీ అలవాటు చేసుకో. ఇదే సాకేత్, నన్ను ఆ వేళ టెంపుల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నావే. ఈ రోజు మీ సుపీరియారిటీ కాంప్లెక్స్ కి మా సెంటిమెంట్స్ అర్థం కావడం లేదు. తప్పు మాదని తెలిసిన తర్వాత దాన్ని అంగీకరించడం మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అలవాటు. దాన్ని ఒప్పుకోను అనడం
మీలాంటి హై క్లాస్ వాళ్ళ అలవాటు. ఇదేమీ దెప్పి పొడుపు కాదు. అర్థం చేసుకోమని అప్పీల్ చేస్తున్నాను. దీన్ని మొండితనం అనరు, ప్రాధేయపడ్డమంటారు. ఏమన్నానని నాకు అనవసరం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? మాటకి కట్టుబడి ఉండడానికి పేదతనం అడ్డు కాదు సాకేత్. మీరు నన్ను క్షమించాను అనేదాకా నేను వెళ్ళనుగాక వెళ్ళను. అలాగా? అయితే నువ్వే ఇక్కడుండు, నేను వెళ్తాను. సాకేత్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. సాకేత్ సాకేత్ నేను అర్థం చేసుకోవటం కాదు, మా గ్రానీని మీరే అర్థం చేసుకోవాలి. తనేం చెప్పింది? అనుమానించి అవమానించొద్దందా? అయినా నీ మొండితనం ఏంటి? నేను ఆ విషయం గురించి రాలేదు. నేనే పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో అర్థం చేసుకుని క్షమించమని అడగడానికి వచ్చాను. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. సాకేత్ రామాయణము శ్రీరామాయణము. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. కూర్చోండి కూర్చోండి. ఏమిటి కబురు కాకరకాయ లేకుండా వచ్చేసారు? శుభముహూర్తాలు దొరికాక ఆలస్యం చేయటం అశుభం అని వెంటనే బయలుదేరి వచ్చాను. బలమైన ముహూర్తాలు చూసారా? బ్రహ్మాండమైన ముహూర్తాలు 4 నిశ్చయించాం. మ్మ్హ్మ్. అప్పుడే తమరు ఫోన్ చేశారు, వెంటనే బయలుదేరి వచ్చాను. ఓ మొదటిది స్వస్తి శ్రీ చాంద్రమానైన విజయనామ సంవత్సరం మాఘ శుక్ల సప్తమి, అనగా తేదీ 6/2/2014 గురువారం, అశ్విని నక్షత్రం, శుభలగ్నం, ముహూర్తం ఉదయం 8:20 రెండవదేమో నాలుగవది బహుళ సప్తమి, తేదీ 22/2/2014 శనివారం, అనురాధ నక్షత్రం, వృశ్చిక లగ్నం, సమయం రాత్రి 12:17 అమ్మా. ఈ 4 ముహూర్తాలు మాఘమాసంలోనే నిర్ణయించాం. మంచి పని చేశారు. వాళ్ళ తొందరకు తగ్గట్టుగానే చూశారు. సాకేత్ కరెక్ట్ టైంకి వచ్చావు. రారా, పంతులు గారు నీ పెళ్లికి ముహూర్తాలు పెట్టుకొచ్చారా. రారా కూర్చో. ఏది మనకు అన్ని విధాలా వీలుగా ఉంటుందో చెప్పు. ఇప్పుడు ఏమంత తొందర వచ్చింది గ్రాని? వాళ్ళ కోసం మనం వీలు చూసుకోవాలా? నాకు వినే ఓపిక లేదు, ప్రాజెక్ట్ పూర్తయిందాకా పెళ్లి చేసుకునే తీరిక లేదు.